పెన్షనర్స్ ప్రాతినిధ్యం లేకుండా, మా సమస్యలను పరిశీలన లేకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ఈ మన పెన్షన్కి వెళ్ళి మెడికల్ దాని మీద, ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ మీద వాళ్ళు ఏకపక్షంగా మనం పెన్షన్లకు వెళ్ళి మన 1.5 కట్ చేస్తూ జీతాలకు వెళ్ళి తీసుకోవడం జరిగింది. అది మాకు ఎవరికి తెలియదు. వచ్చే నెల నుంచి ఉంటుందని చెప్తే మేము అనుకున్నాం, కానీ నిన్న దాంట్లోనే తీసేసుకున్నారు. అయిపోయింది. ఇది చాలా శోచనీయము, బాధాకరం. పెన్షన్ వాళ్ళంతా దిగ్భ్రాంతిగా ఉన్నారు. ఎందుకంటే మనం చెప్పింది ఇప్పుడు, వాళ్ళు చేసింది ఏంది? ఇంతవరకు మోడాలిటీస్ కంప్లీట్ కాలేదు, జీవో లేదు, అసలు ఏ హాస్పిటల్స్ వస్తాయి మనకు, ఏ వివరాలు లేకుండా కూడా ఈ ప్రభుత్వం మరి ఏకపక్షంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది కనుక దీన్ని మేము ఈరోజు చాలా హ్యాపీగా చేసుకునే రోజు కాదు ఇది చూస్తే. ఎందుకంటే ఈరోజు మన ఎవరైతే అమరులు ఇక్కడ విజయశ్రీనందుకు వారి విలన్ల నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక హ్యాపీగా చేసే పరిస్థితి అయితే కనిపించలేదు మాకు. ఎందుకంటే మేము అనుకున్న ప్రకారంగా జరగలేదు. చాలా అన్యాయంగా అందరినీ మన పర్సంటేజ్ 1.5 పెన్షన్ను ఇవాళ కట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మరి ప్రభుత్వానికి కూడా చేయడం జరిగింది. దాన్ని పరిశీలన చేయండి, మళ్ళా వచ్చేదాన్ని కనీసం అడ్జస్ట్మెంట్ అన్న చేయండి అని కూడా అడగడం జరిగింది. కానీ ఇక ఒకసారి కట్టిన తర్వాత ఇక ముచ్చట ఏముండదు సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదున్నా కానీ ఒక పద్ధతి ప్రకారంగానైతే జరగలేదు. అది మా బాధాకరమైన విషయం. ఇది గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఆశ పెడుతూ ఈరోజు రేపు అంటూ వచ్చి మొన్న ఒక వారం 10 రోజుల క్రితం 2 జూన్ రోజు అనౌన్స్ చేస్తాం, ఈ ఈహెచ్ఎస్ కార్డ్స్ ఇస్తాం, పిఆర్సీ అనౌన్స్ చేస్తాం అని ఆశలు పెట్టినటువంటి ప్రభుత్వము ఈరోజు యాక్చువల్గా మాకు నష్టపెట్టింది. ఒకవైపు మాకు ఏ వివరాలు తెలియకుండానే రాత్రి ఈవెన్ డ్రాయింగ్ ఆఫీసర్ తెలియకుండా ఎంప్లాయీస్ దగ్గర కావచ్చు, పెన్షనర్స్ దగ్గర కావచ్చు, మరి జీతాల నుంచి కట్ చేసింది. ఏదైనా ఉత్సవాలు వస్తున్నాయంటే, పండుగలు వస్తున్నాయంటే మనకు డిఏ ఇస్తారు, ఇంకేదో పెంచుతారు అని అనుకుంటాం. కానీ ఈ ఉత్సవానికి మాత్రం అసలు యాక్చువల్గా మనకు పెరుగుడు కాదు, తగ్గిపోయింది. మనకు సుమారు ఒక్కొక్కరికి 1000 రూపాయలు 1500 కట్ చేయడం జరిగింది. దానికి మేము విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే నాకు సంతోషం, వాళ్ళు అంటూ ఉన్నారు మీకు ఎఫెక్ట్ చేస్తామని, కానీ మనకు అసలు విషయము ఏమీ తెలియదు. ఏ బీమార్లకు మాకు ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ హాస్పిటల్కి పోవాలి, ఈ రోజు కట్ చేసినారు, రాత్రికి ఏమన్నా అయితే మేము ఎవరి దగ్గరికి పోవాలి, ఈ రోజు నుంచి ఎఫెక్ట్ అయిందని చెప్తా ఉన్నారు. రాత్రి మా ఫ్యామిలీస్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే మేము ఏ హాస్పిటల్కి పోవాలి అది తెలియదు. మా కార్డు ఏది, 2వ తారీఖు నుంచి కార్డు ఇస్తామన్నారు, ఆ కార్డులు ఇవి ఎక్కడ పోయినాయి, ఏమైనాయి? మరి ఇట్లాంటి అబద్ధ మాటలు కావచ్చు, దాటవేసే మాటలు ప్రభుత్వం మానుకోవాలని నేను ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇక ముందైనా వెంటనే అమలు జరిపే పద్ధతిలో ఆ పిఆర్సీని తొందరగా అమలు చేసే ప్రయత్నాలు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ సాధించుకున్నది అదంత ఈజీగా జరగలేదు, సుదీర్ఘ పోరాటం. అసలు తెలంగాణ బీజం పడ్డటువంటిది 1946-52 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆ తర్వాత 69లో ప్రపంచ స్థాయిలోనే పేరెన్నికైనటువంటి గొప్పదైనటువంటి విద్యార్థి ఉద్యమం జరిగింది. 369 మంది విద్యార్థులను పోలీసులు చంపేశారు. ఆ తర్వాత 2001 నుంచో లేక 1996 నుంచో జరిగినటువంటి మలి ఉద్యమం, దాంట్లో దాదాపు 1500 మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుల్తో సహా వాళ్ళు ఆత్మార్పణం చేసుకున్నారు. ఇంత గొప్ప తెలంగాణను మనం ఒక సుందరంగా ఊహించుకున్నాం. అయితే ఆ సుందరమైనటువంటి తెలంగాణ ఇప్పుడు ఎక్కడ ఉంది అని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నిన్నగాక మొన్న అక్కడ టీడీపీ సమావేశంలో ఒక తెలంగాణ మాజీ ఎమ్మెల్యే షాద్ నగర్ వాస్తవ్యుడు, ఆయన తెలంగాణ అనే పదం డిక్షన్ లేదు అని చెప్పేసి దుర్మార్గమైన కూత కూశాడు. తెలంగాణ అనే పదం డిక్షన్ లేదట, దుర్మార్గమైన కూత. అంటే బక్కా నరసింహులు అనేటువంటి ఒక వ్యక్తి అంటే తెలంగాణ అస్తిత్వానికే ఇప్పుడు దెబ్బ తగులుతుంది, మళ్ళీ ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, మళ్ళీ జీవం పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకాలము తెలంగాణ ఉద్యమం చేశాము, తర్వాత తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం అని చెప్పేసి చేసాము, ప్రభుత్వానికి మేమంతా కోఆపరేట్ చేశాము 2 ప్రభుత్వాలకు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఎట్లా అయిపోయినాయంటే తెలంగాణ ప్రజలు
అంటే పట్టనటువంటి ప్రజలు అయిపోయింది. ప్రతి వర్గం కూడా ఇప్పుడు తెలంగాణలో ప్రతి వర్గం విద్యార్థులకు రీయింబర్స్మెంట్ పొజిషన్ లేదు. తర్వాత ఉద్యోగులకు నిన్న జరిగినటువంటి అది చూస్తే అసలు ఆలోచన ఉందా ప్రభుత్వానికి అనిపిస్తుంది. ఎవరిని సంప్రదించలేదు. అసలు మామూలుగా మా పెన్షన్ నుంచి ఏమైనా కట్ చేయాలి అంటే మా అనుమతి ఉండాలి. అది రూల్ ప్రకారం, చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మా అనుమతి ఉండాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ మాకు ఎవరిని సంప్రదించకుండా, మా సంఘాలను సంప్రదించకుండా, మమ్మల్ని సంప్రదించకుండా తక్కువ కట్ చేసి పడేస్తారు 1.5% అనేటువంటిది. సరే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, దీన్ని నిలుపుదల చేయొచ్చు అనేటువంటిదా వాళ్ళ కుట్ర, ప్రభుత్వం కుట్ర. ఇట్లా ప్రజలకు వ్యతిరేకంగా ఇట్లా కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఇది ప్రతి సమూహం కూడా ఇప్పుడు తెలంగాణ ప్రతి సమూహము ఆశలతో ఎదురు చూస్తుంది, దానికి మోసానికి గురవుతూ ఉంది. కాబట్టి ఇది కనుక లేకపోతే ప్రభుత్వం మేలుకో, ఇప్పటికైనా సరే మేలుకొని నీవు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి, లేకపోతే అంటే నీకు అది మాత్రం నీవు దిగిపోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా జేఏసీలో దాదాపు 2,55,000 మంది ఉన్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పోరాడుతూనే ఉంటాం. మేము పెద్దవాళ్ళం అయినా కూడా ఏమాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా లొంగే ప్రశ్న లేదు. అంత కేసీఆర్ కనుక 10 సంవత్సరాలు ఉన్నా కూడా మమ్మల్ని బాధ పెట్టినా కూడా ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు ఆయన. అయినా కూడా మేము ఎవరికి కూడా లొంగపడేది లేదు. ఇప్పటికి కూడా మాకు మా ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు ఉన్నాయి చాలా వరకు. మా వాళ్ళందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా చాలా వరకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? మేమేమనుకున్నాం అంటే 2014 జూన్ 2న తెలంగాణ వచ్చిందంటే బాగుపడతాం కదా అనుకున్నాం. తెలంగాణ వచ్చిందంటే అంతే సస్యశ్యామలం అయితే అనుకున్నాం. తెలంగాణ వచ్చిందంటే మా బ్రతుకులన్నీ బాగుపడతాయి అనుకున్నాం. కానీ బ్రతకడం కాదు, అసలు ఎట్లా ఉన్నాయి ఏమున్నాయి అనేది కనుక ఉంది. ప్రభుత్వాల గురించి మేము మాట్లాడలేము. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము ఏమైనా కూడా మాకు వచ్చే కనుక, ఎందుకంటే 2,000 ఇస్తాం, 500 ఇస్తాం, 200 అయితే 2,000 కోట్లు ఇస్తాం. ఎప్పటి నుంచి ఇవ్వాలి ఇవన్నీ? కానీ ఇప్పటి నుంచి కాదు, 2022 నుంచి ఇవ్వాలి మాకు. అటువంటివన్నీ కూడా చాలా మంది కనుక ఇప్పటికే దాదాపు 59 మంది కనుక రిటైర్ అయిన వాళ్ళు ఎక్స్పైర్డ్ అయ్యారు. వాళ్ళకి తెలుసు, అన్ని తెలుసు. ఇందిరాపార్క్ దగ్గర ర్యాలీ చేసాం, హర్తాలు చేసాం, ధారణ చేసాం. మీరు కూడా వచ్చారు, మీరు అందరూ వచ్చారు. కోదండరాములు పిలిచాం, అందరినీ కూడా పిలిచేసి మాట్లాడాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరూ కూడా మీరు బాగుండాలి. మీరందరూ కూడా చీకట్లో టార్చ్ లైట్లు ఎట్లా, ఎలక్ట్రానిక్ మీడియా అట్లా అట్నే అదే రకంగా కనుక ప్రింట్ మీడియా కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, మా ప్రాబ్లమ్స్ జూన్ 2 ఫార్మేషన్ డే. ఇది మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. కావాల్సి వస్తుంది కనుక దాదాపు 500 మంది వస్తారు. పోలీసు రానియదు, పోలీసు వాళ్ళతో తిప్పలవుతుంది. మీరు ఎందుకు వచ్చిండ్రు అనేది అంటే ప్రభుత్వానికి ఎగనిస్ట్ అంటారు. మేము ప్రభుత్వానికి ఎగనిస్ట్ కాదు, మా సమస్యలు ఉన్నాయి. మా సమస్యలన్నీ కూడా కూడబెట్టాలని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు వచ్చే రాయితీలన్నీ కూడా గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఇవన్నీ కూడా EHS స్కీమ్ ఎవరు చేయమన్నాను నేను? రాత్రి ఎవరు చేయన్నాడు? మేమంతా లేవు. 2,55,000 మంది ఉన్నాం మేమందరం. మా గురించి నా శాలరీలో నేను 1వ తారీఖు నాడు నేను చూసుకున్నాను, 1,450 రూపాయలు స్టాక్ డౌన్ చేశారు నా శాలరీలో. చేసినప్పుడు నేను బాధపడ్డాను, కానీ ఎవరితో అని చెప్పి చేశారు. అందు గురించి అని చెప్పేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, చెప్పండి ప్రభుత్వానికి, చెప్పండి రిటైర్ అయిన వాళ్ళతో మాట్లాడేమని చెప్పండి, రిటైర్ అయిన సంఘాలతో మాట్లాడేమని చెప్పండి. వాళ్ళని కూడా వాళ్ళతో కూడా అడ్వైజ్ తీసుకోమనండి. చైర్మన్ సార్ ఉన్నారు, ఇంకో సార్ లక్ష్మయ్య గారు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఆయన రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు, తహసీల్దార్ ఉండే, నేను కానీ ఎందుకంటే లెక్చరర్స్ అసోసియేషన్లో నేను ఉంటుండే, సార్ కూడా ఉండే. అందు గురించి కానీ చెప్పి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ యాజ్ ఎ co-chairman, kindly pass on this news to all the members. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. సమయం టీవీ వాళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ పక్షాన, గత రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన గత మార్చి 24 నుంచి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వారికి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి బెనిఫిట్స్, బకాయిలు సరైన రీతిలో అందడం లేదు. కాబట్టి ఉద్యోగులంతా ఆవేదన చెందుతున్నారు. ఈ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని అందరికీ వచ్చే విధంగా, ఏకకాలంలో వచ్చే విధంగా బకాయిలను విధించారు. మీరు ప్రభుత్వం ఇస్తానటువంటి 6,000 కోట్లను 10,000 కోట్ల రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకనంటే నెలకు 2,000 చొప్పున అయినా ఒక 5 నెలలు 5 2 10,000 కోట్లు ఇస్తే కొంచెం అందరికీ ఉపశమనం కలుగుతుంది, అందరికీ చెందే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు రిలీజ్ చేసినటువంటి 2,000 కోట్లు అంతంత మాత్రంగానే చెందినాయి, అందరికీ చెందలేదు. కొంతమందికే చెందినాయి, కొంతమంది కూడా పూర్తిగా చెందలేదు.
కాబట్టి ఆవేదనతోనే ఆ తర్వాత నిరాశ చెందుతూ చాలా మంది అనారోగ్యంతో మరణిస్తున్నారు. కాబట్టి ఆ మరణాలను ఆపాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము జేఏసీ నాయకులతోటి ఆ ఇందిరా పార్క్ దగ్గర నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు ఎన్నో చేసినటువంటి పరిస్థితుల లోపల ప్రభుత్వం లోపల చలనం కలిగించి ఇప్పుడు ఈ స్థితి లోపల బడ్జెట్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇదే విధంగా ఈ జేఏసీ నాయకులకు ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తంకు 10,000 కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ రోజు అమరవీర స్థూపం దగ్గర వారి యొక్క మా ఆశయాలను నెరవేర్చాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఎంతోమంది అమరులై తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకులైనటువంటి ఉద్యమవీరులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ 1969లో జరిగిన తొలి ఉద్యమం, దాని తర్వాత 2001 నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంతోమంది త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంగా మనందరం కూడా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా పెన్షన్ సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు నిన్న ప్రభుత్వం ఏదైతుందో ఏకపక్షంగా 1.5% బేసిక్ పెన్షన్ ఇచ్చి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి విషయంలో డిడక్ట్ చేయడము మేము ఆల్రెడీ ఒప్పుకుందే, కానీ చెప్పి చేస్తే బాగుంటుంది. డీడీఓలకు పెన్షన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిడక్ట్ చేస్తే ఇబ్బంది లేకపోయేది. దా విధంగా పెన్షన్లకు ఉద్యోగుల మధ్యన ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు డిడక్ట్ చేసినటువంటి 1.5% ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సంబంధించి తొందరలోనే గైడ్లైన్స్ ఇష్యూ చేయాలని, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతున్నాయో వాటి యొక్క లిస్టును మరి ప్రకటించాలని, నంబర్ ఆఫ్ డిసీజెస్ ఏవైనాయో వాటిని ప్రకటించాలని, తొందరగా కార్డ్స్ ఇష్యూ చేసి అందరికి కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు, ముఖ్యంగా పెన్షనర్స్కు ఈ యొక్క కార్డు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ హెల్త్ కార్డు ఇమ్మీడియట్ అయ్యే విధంగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతూ, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో గ్రంథాలయ సంస్థలకు, తర్వాత మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశం కల్పించాలని చెప్పి పెన్షన్ సంఘం తరపు నుంచి, తెలంగాణ రిటైర్డ్ గైడ్ ఆఫీసర్ సంఘం తరపు నుంచి, నా పేరు మోహన్ నారాయణ, ప్రెసిడెంట్ తెలంగాణ రిటైర్డ్ గైడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, కోరుతూ ప్రభుత్వం మరి అన్ని విషయాలను తీసుకొని ముఖ్యంగా పెన్షన్స్ యొక్క విషయం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్.